ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. సామ్స్ 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? అవును, యెహోవా మనకు వెలుగు, రక్షణ. ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధమైన భయముతోనూ ఆందోళనతోనూ నిండి ఉన్నాము. వ్యాధులు, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ గురించిన భయాలతో అనేకులు కృంగిపోతున్నారు. ఎంత చదివినా ఉద్యోగం దొరకని పరిస్థితి, వ్యాపారంలో కలుగు ఆకస్మిక దుస్థితి, ప్రపంచంలోని కలవరములు అనేకులను భయభీతులతో నింపుతూ ఉన్నది. ఏదైనా వనములో ఆజ్ఞ అతిక్రమము వలన తెచ్చుకున్న భయము నేటికిని ప్రతి మానవుని బాధిస్తున్నది. రకరకాలతో భయాలతో ఆందోళనతో నిండిపోయిన మనుషుడు కృంగిపోతున్నాడు. నేడు అనేకులు ఈ కృంగుదలకు, డిప్రెషన్కు చోటిచ్చి మానసిక రోగులవుతున్నారు. ఏమీ చేయలేని పరిస్థితులతో, చనిపోవాలని తలంపులతో నిండిపోతున్నారు. అయితే భయం ఒక నీడ లాంటిది. ఆ భయంతో కూడిన తలంపులకు చోటిచ్చినప్పుడు ఆ భయం అనే నీడ వలయంలో చిక్కుకుంటున్నారు. భయపడుట వలన మనుషులకి ఉరు వచ్చును అని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. ప్రోవర్బ్స్ 29:25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. రేపటి గురించి, భవిష్యత్ గురించి, జరగబోయే వాటి గురించి ఇలా జరిగిద్దేమో, అలా జరిగిద్దేమో అని నువ్వు భయపడుతూ ఉంటే భయపడుట వలన మనుషులకి ఉరి వచ్చును అని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు దేని గురించి అయితే ఊహించుకుంటూ భయపడతావో అదే జరిగిద్ది. కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే, దేవుణ్ణి నమ్మితే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఏనాటి కీడు ఆనాటికి చాలని ప్రభువు అంటున్నారు. అనేకుల భయమునకు మూల కారణము చింత. మన భయాలలో 90% ఊహించుకున్నవే. ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో అని రకరకాలుగా ఊహించుకుంటూ 90% ఊహించుకున్న వాటికే భయపడుతూ ఉన్నాం. అంటే రియాలిటీలో అవి జరగవు, కానీ మీ ఊహల్లో అలా అవ్విద్దేమో అని ముందుగానే మనం భయపడుతూ ఉంటాం. కాబట్టి దేనిని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పియన్స్ 4:6. దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అంటే రేపేదో జరుగుతుంది, రేపేదో సంభవించబోతుంది అని భయపడేవారుగా కాక ప్రతి విషయాన్ని దేవుని చేతికి అప్పగించి, దేవునికి ప్రార్థన చేసి, ఆయన చేతికి వదిలేసి కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు తెలియచేయాలి అని బైబిల్ వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అర్థమైందా అండి? మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు అనేక రకరకాల సమస్యలతో, భయాలతో నిండిపోయి ఉన్నారా? ఏమీ చేయలేని పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నారా? భయం 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 అని ప్రతి దానికి భయపడేవారుగా ఉన్నారా? ఏదో జరుగుతుంది అని భవిష్యత్ గురించిన భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? అయితే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, యెహోవా మనకు వెలుగు, రక్షణ అని దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు సెలవిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించండి. ఆనాడు దావీదు తన జీవితంలో అనేక పోరాటాలు ఎదుర్కొన్నాడు. అనేక సమయాలలో భయానికి గురయ్యాడు. అన్నల ద్వారా, భార్య ద్వారా, మామ ద్వారా తిరస్కరించబడ్డాడు, అపహాసించబడ్డాడు. ప్రాణాన్ని గుప్పెట్లు పెట్టుకొని బ్రతకవలసిన అవసరతలు ఏర్పడ్డాయి. అయినను నా దేవుడు నాకు వెలుగుగా, రక్షణగా ఉన్నాడు, నాకు ప్రాణ దుర్గముగా ఉన్నాడు, నేను వెరుతను, భయపడను, నా ధైర్యము విడువను అంటూ ప్రభువుని ఆశ్రయించాడు. కీర్తనలు 27:1. యెహోవా నాకు వెలుగును, రక్షణునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా ప్రభువు నా ఆశ్రయ దుర్గము, ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా చేయును అంటూ ధైర్యము తెచ్చుకొని తన హృదయమును నిర్భరముగా ఉంచుకున్నాడు. దావీదు తనకు తానుగా ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు సాగాడు. అలాగే ఈనాడు మనం కూడా ప్రతి చిన్నదానికి కృంగిపోయే వారముగా కాక మన భయాలలో ప్రభువు మొరపెట్టడం నేర్చుకుందాం. నేను నా కంఠధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు ప్రభువు వింటాడు, నన్ను విడిపిస్తాడు అని విశ్వసిద్దాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. ఆయనకు నేను మొరపెట్టగా ఆయన నా శ్రమలన్నిటిలో నుండి నన్ను రక్షించును అని నమ్ముదాం. అలాగే మీకు తెలుసా, బైబిల్లో ఇంచుమించు
365 సార్లు భయపడుకుము, దిగులు పడుకుము అన్న పదాలు ఉన్నవి. అవునండి, 365 టైమ్స్ భయపడుకు, దిగులు పడుకు అని బైబిల్లో దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. 365 అంటే 365 డేస్ అంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. ప్రతిరోజు దేవుడు భయపడుకుము, దిగులు పడుకుము, భయపడుకుము, దిగులు పడుకుము, రేపటి దినమును గురించి చింతించకుము, దేనిని గురించి భయపడుకుము, నేను మీకు తోడుగా ఉంటాను, ధైర్యం తెచ్చుకోండి అని ప్రతి దినం దేవుడు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. అంటే ప్రతిరోజు భయపడుకుము అని మన ప్రభువు మనలను ధైర్యపరచుచున్నాడు గనుక దేవుని యందు నిరీక్షణ ఉంచి ప్రతి భయమును విడిచిపెట్టి ప్రభువునకు సాక్షులుగా జీవిద్దాం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీవు ఇక భయపడాల్సిన అవసరము లేదు. యెహోవా మనకు వెలుగు, రక్షణ. కాబట్టి చీకటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆయనే మనకు గొప్ప వెలుగు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే భయముతో, దిగులుతో ఉన్నారో ఇప్పుడే మీ బిడ్డల హృదయాలను ధైర్యంతో నింపమని, రేపేమి జరుగుతుందో అని రేపటి దినమును గురించి భయపడుతూ, దిగులు పడుతూ, నిరుత్సాహంలో ఉన్న మీ బిడ్డలను ఇప్పుడే జ్ఞాపకం చేసుకోమని, ప్రతి కలవరమును తీసివేసి సమాధానంతో నింపమని, ప్రతి ఒక్క సమస్యను ధైర్యంతో ఎదిరించే శక్తిని మీరే మాకు దయచేయమని, మీరే సహాయం చేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డపై మీ వెలుగు ఉంచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.